హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యువన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా? మేమైతే ఇవాళ బెంగళూరు నుంచి ముంబై ట్రావెల్ చేస్తున్నామండి. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ న్యూగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం రావడం. సో చాలా చాలా బాగుందన్నారు అందరూ. బెంగళూరు ఎయిర్పోర్ట్ న్యూ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కోర్స్ బిఫోర్ కూడా చాలా చాలా బాగుందండి. అది కూడా నాకు దగ్గర నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా బాగుండింది. ఇప్పుడు ఇంకా బాగుంది అంటున్నారు కదా. సో అందుకే మీరు కూడా నాతో ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని నేను వీడియో చేస్తున్నాను. సో మేమైతే ఇప్పుడు ఈ టెర్మినల్ 2లో నుంచి ఎంటర్ అవుతున్నామండి. సో ఇదైతే టెర్మినల్ 2 వే అండి ఇదంతా. సో మేమైతే ఇంటి దగ్గర నుంచే క్యాబ్ బుక్ చేసుకున్నామండి. ఇదైతే హడావిడి లేకుండా మంచిగా మనం టైంకి మనం ఒక 1 అవర్ 2 అవర్స్ బిఫోర్ మనం రీచ్ అయ్యామంటే టెన్షన్ లేకుండా ఉంటుంది. సో ఇది కనిపిస్తుంది కదా అండి, ఇదే టెర్మినల్ 2 అండి. లైక్ చూడంగానే దూరం నుంచి అది గోల్డెన్ టెంపుల్ లాగా ఉందండి. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇందిరా భవనం అంటారు కదా అండి, ఎగ్జాంపుల్ ఇదే అండి. అంత బాగుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. నేను చాలా ముంబై ఎయిర్పోర్ట్ చూశాను, కొచ్చి ఎయిర్పోర్ట్ చూశాను, కానీ నాకు ఈ ఎయిర్పోర్ట్ నచ్చినంతగా ఇంకేదీ నచ్చలేదు. కోర్స్ బెంగళూరు అంటేనే బ్యూటిఫుల్ సిటీ కదా. చాలా చాలా బాగుందండి ఇక్కడైతే. ఇదే అండి టెర్మినల్ 2. ఇక్కడే కార్ పార్కింగ్ అంతా చేసుకొని మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా చాలా బాగుందండి ఇక్కడి నుంచి. ఈవెన్ ఒక్క ఫోటో కూడా దిగకుండా ఎవ్వరు వెళ్ళారండి. ఈవెన్ ఫోటో తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కూడా తీసుకుంటారు, అంత బాగుంటుంది. చూసారు కదా పైన అంతా గోల్డ్ కాపర్ లైక్ ఫినిషింగ్ అంతా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ చేయాలి. ఎవరైనా మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ న్యూగా ఫస్ట్ టైం వెళ్తున్నారంటే 1 అవర్ బిఫోరే వెళ్ళండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవ్వాలి. అంత బాగుంటుంది. చూడడానికి చాలా టైం పడుతుంది కూడా. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఇది. సో మేమైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో నాకైతే ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లైక్ అబుదాబి, దుబాయ్ లాగా అనిపించింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లాగా అనిపించలేదు. అంత బాగుందండి బెంగళూరు ఎయిర్పోర్ట్. న్యూగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత చాలా చాలా బాగుంది. మీరు రియల్గా వెళ్ళి చూసారంటే అసలు, అందులో మేము నైట్ వెళ్ళాం కదండి, ఆ లైట్స్ యూనో ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. సో మేమైతే ఇక్కడ టికెట్ చెకింగ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం. టికెట్ చెకింగ్ అయిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అయ్యాం. మా వాళ్ళు లోపల ఎంటర్ అవ్వగానే వావ్ అన్నాడు. అసలు ఎవరైనా వావ్ అనాల్సిందే అండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మా వాడైతే ఫస్ట్ టైం రావడం కదా, ఈ ఎక్స్పీరియన్స్ వాడు ఎక్సైట్మెంట్ ఆ మూమెంట్ నేను క్యాప్చర్ చేశాను. సో అందుకే నేను వాయిస్ నేను తెలియదండి. సో మేమైతే 1.5 అవర్ బిఫోరే ఉన్నామండి. ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. మనకి ఫొటోస్ దిగాలన్నా యూనో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా మనకి టైం సరిపోదు. సో అందుకే మేము ముందే అనుకొని 1.5 అవర్ బిఫోరే వచ్చాము. సో మేమైతే ఫొటోస్ మంచిగా దిగేసాము. సో ఇది అయిన తర్వాత దీని తర్వాత మనకు వాళ్ళు వెయిటింగ్ హాల్ నెంబర్ ఒకటి ఇస్తారు. సో మన అక్కడికి వెళ్ళి మనం వెయిట్ చేయడం సరిపోతుంది. సో ఈ లోపల మీరు ఎవరైనా ఫుడ్ అట్లాంటివి ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు ఎంత ఎక్స్పెన్సెస్లో అవసరమా అని అనుకున్నప్పుడు, సో మన దగ్గర డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదండి. దాంట్లో కొన్ని కార్డ్స్కి ఆఫర్ అనేది ఉంటుందండి. 1 రూపీతో మన బఫే మంచిగా లగ్జరీ బఫే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే అన్ని కార్డ్స్ తీసుకెళ్ళలేకపోయాను. ఒక కార్డ్కి అయితే అవైలబిలిటీ ఉన్నింది. సో మా హస్బెండ్ అయితే వెళ్ళాడు అండ్ నేను ఆ వీడియో తీయలేకపోయాను. బట్ చాలా చాలా ఇంతకుముందు అయితే నేను ఒకసారి ట్రై చేశానండి. చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అనేది. చాలా లగ్జరీగా ఉంటుంది ఫుడ్ కూడా. యూనో మనకి కడుపు నిండంతా తినచ్చు, బఫే కదా, అన్లిమిటెడ్ ఉంటుంది. సో 1 రూపీతో మనం హ్యాపీగా మనం డిన్నర్ ఆర్ లంచ్ ఎనీథింగ్ మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటే తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడైతే ముంబై ల్యాండ్ అవుతున్నామండి. చాలా చాలా అలసిపోయాము. అందులో మాకు 20 మినిట్స్ డిలే ఉండింది. సో మేము రీచ్ అయ్యే లోపల 12 అయ్యింది. సో ఇదైతే ముంబై ఎయిర్పోర్ట్ అండి. నేను అంత క్లారిటీగా తీయలేకపోయాను బికాస్ చాలా అలసిపోయాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.